సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం భయానికి బై బై అనే అంశం గురించి తెలుసుకుందాం. పిల్లల్లో చిన్నతనం నుంచి అనేక ఫోబియాలుంటాయి. మొదట్లో బడికి వెళ్లేందుకు నిరాకరిస్తూ ఉంటారు. ఆ తర్వాత పరీక్షలకు భయపడతారు. కొత్త వారితో కలవలేరు. వీటిని చిన్నతనంలోనే తొలగిస్తే వారు బాగా ఎదగగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. స్కూల్ ఫోబియా. బడి సమయం అయ్యేసరికి వెళ్లనని మారం చేయడం, ఇంట్లో దాక్కోవడం లాంటి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. తల్లిదండ్రులు కూడా దీనికి కారణమే. పిల్లలు అల్లరి చేస్తే బడికి పంపేస్తామని, టీచర్కు చెబుతామని బెదిరిస్తుంటారు. దీనివల్ల చిన్నారుల్లో బడి అంటే భయం, ఒకలాంటి ద్వేషం ఏర్పడుతుంది. మరికొంతమంది అప్పటి వరకు ఇల్లే ప్రపంచంగా గడిపి పాఠశాలకు వెళ్లాల్సి రావడంతోనూ ఈ ఫోబియా ఏర్పడుతుంది. ఈ ఫోబియా పోవాలంటే పిల్లల్ని ముందుగా బడికి తీసుకువెళ్ళి అక్కడి వాతావరణం పరిచయం చేయాలి. అక్కడ ఉండే పిల్లలు ఆడుకోవడం, స్నేహితులతో గడపడాన్ని చూపించాలి. పిల్లలు బాగా చదువుతూ ఉంటారు, కానీ పరీక్ష మాత్రం బాగా రాయలేరు. మార్కులు, ర్యాంకులు అనుకున్నన్ని వస్తాయో రావోనని, లక్ష్యాన్ని చేరుకుంటానో లేదోనని భయపడుతూ ఉంటారు. ఈ ఫోబియా ఉన్నవారు అన్ని ప్రశ్నలు వచ్చినవే ఉన్నా సరిగ్గా రాయలేరు. ఒక్కోసారి పరీక్షల సమయంలో అనారోగ్యానికి గురవుతారు. పరీక్ష బాగా రాయగలవు అనే పాజిటివ్ ఆలోచనను వారిలో ప్రోధి చేయాలి. ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి. అవసరమైతే కౌన్సిలర్, సైకాలజిస్టుల సహాయం తీసుకోవాలి. పిల్లలు కొందరు నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేరు. కొత్త వారితో కలవడానికి ఇష్టపడరు. ఈ ఫోబియా పిల్లల్లో గమనిస్తే చిన్నప్పటి నుంచే దీన్ని పోగొట్టేందుకు 2-3తో కలిసి మాట్లాడేటట్లుగా చేయాలి. బయటకు షాపింగ్లు, శుభ కార్యక్రమాలకు తీసుకెళ్ళాలి. అక్కడ బంధువులు, పరిచయం ఉన్నవారితో కలిసేలా, వారితో మాట్లాడేలా చేయాలి. పిల్లలు హాస్టల్లో ఉండేందుకు భయపడతారు. అక్కడి వాతావరణాన్ని ఊహించుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతో తల్లిదండ్రులు బంధువుల ఇళ్లలో ఉంచడం లాంటివి చేస్తారు. పిల్లలు సర్దుబాటు కావడానికి ఉండే ఇబ్బంది ఇది. హాస్టల్లో ఉండాల్సిన అవసరం, చదువు ప్రాధాన్యాన్ని పిల్లలకు వివరించాలి. అవసరమైతే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమంది పిల్లలు ఒంటరిగా ఉండలేరు. తల్లిదండ్రులు ఎక్కడికైనా వెళ్తే వేరే వాళ్లను తోడుగా ఉంచాల్సి వస్తుంది. పిల్లల్లో ఒంటరితనం పోగొట్టేందుకు ఇంటి వద్దనే ప్రయత్నించవచ్చు. అబ్బాయి లేదా అమ్మాయిని ఇంట్లో ఒంటరిగా ఉంచి తల్లిదండ్రులు కొంత సమయం బయట కూర్చోవడం, ఏదైనా భయమేసినట్లు ఉంటే తలుపు తీసుకుని రమ్మని చెప్పడం లాంటివి చేయాలి. ఇలా చేస్తే పిల్లల్లో ఉన్న ఫోబియాని దూరం చేయవచ్చు. ఈరోజు మనం భయానికి బై బై అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.